పేడాడ తిలక్, నీకు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మీద విమర్శించే అర్హత నీకు లేదని నందిగాం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనకాన అజయ్ కుమార్ అన్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ అంటున్నావు. గత ప్రభుత్వంలో చిన్న చిన్న కార్యకర్తలకి అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఏమైపోయావు అని సూటిగా ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కింజరపు కుటుంబ చరిత్రను నీకు తెలుసా? 7వ తరగతి 7 సార్లు పోయిన నీకేం తెలుస్తుందన్నారు. ఈ జిల్లాలో కింజరపు కుటుంబం అవినీతి పరులను నిరూపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మొదటిగా ఈ నియోజకవర్గంలో అవినీతి పరులు, భూ కబ్జా చేసిన వ్యక్తి, చెరువులు ఆక్రమించే వ్యక్తి, బంజరు భూములు ఆక్రమించే వ్యక్తి, వంశధారలో అనేక విధాలుగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన వ్యక్తివి నీవే అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధే మా కింజరాపు అచ్చెన్నాయుడు గారి కాంక్ష. నువ్వు కావాలంటే నువ్వు చెప్పు, పేర్లు చెప్పు, మా నెంబర్లను ఉంటాయి, నువ్వు ఫోన్ చేసి అయ్యా మా నాయకుడికి ఆ వర్క్ కావాలంటే మేము ఇస్తాం. కానీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఈరోజు స్టోన్ కస్తర్లు అన్నావు, లేకపోతే కస్తర్లు అన్నావు, మైన్స్ అంతా వాళ్ళ గుప్పిట్లో ఉంచుకొని అన్నావు. ఎక్కడైనా వాళ్ళ జోక్యం ఉందా? నువ్వెక్కడైనా రుజువు చేయగలవా? అలాగైతే ఈవేళ నీ సొంత స్టోన్ కస్తర్ లట్టిగాంలో ఉన్న స్టోన్ కస్తర్ని నువ్వు వెలగా నడుపుతున్నావు. అచ్చినాడి కాలు పట్టుకున్నావా నీ కస్తర్ నడుపుతుందంటే చెప్పు. మరి ఆయన కక్ష ఏంటి? నీ మీద కన్నా నీ అంత దొంగడు ఈ భూ ప్రపంచంలో ఎవడు ఉండడు. నీ మీదే కక్ష, లేకపోతే ప్రజల మీదకి ఆయనకి ఏం కక్ష అయ్యా? నువ్వు మాట్లాడే మాటలు పద్ధతితో మాట్లాడు. ఈవేళ రైస్ మిల్లులు అన్నావు. రైస్ మిల్లర్ల సంఘము, రైస్ మిల్లర్ల అసోసియేషను వాళ్ళు శ్రీకాకుళంలో ఎన్నికలు జరుపుకున్నారు. వాళ్ళందరికీ ఇష్టపడి ఇచ్చారు. బోయిన్ రమేష్కి, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, లేకపోతే కింజరా ప్రసాద్ చెప్పితే ఇవ్వలేదు. వాళ్ళు అందరూ మిల్లర్లు కూర్చున్నారు. మిల్లర్లంతా సమావేశమై వాళ్ళు నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో మీ టైంలో ఎవరికో ఎన్నుకున్నారు. ఆ రోజులు నువ్వు సిఫారసు చేసి ఇచ్చారా?